ఏపీ అభివృద్ధిలో భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం కీలక మైలురాయిగా నిలవనుంది. కాసేపట్లో భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ను ప్రధాని మోదీ ప్రారంభిస్తారు. పూర్తిగా ఆధునికంగా ఈ ఎయిర్పోర్ట్ ను నిర్మించారు. విశాఖపట్నానికి సుమారు 45 కిలోమీటర్ల దూరంలో జాతీయ రహదారి 16 సమీపంలో ఉండటం వల్ల రోడ్డు కనెక్టివిటీ బాగుంది. సుమారు 2200 ఎకరాల విస్తీర్ణంలో ఎయిర్పోర్ట్ నిర్మాణం జరగగా భవిష్యత్తులో విస్తరణకు కూడా ఛాన్స్ ఉంది. సముద్ర తీర ప్రాంతానికి అనుగుణంగా టెర్మినల్ ను చేప ఆకారాన్ని స్ఫూర్తిగా తీసుకుని రూపొందించారు. అలాగే తుఫాన్లను సైతం తట్టుకునే విధంగా ఎయిర్పోర్ట్ నిర్మాణం జరిగింది. గంటకు సుమారు 275 కిలోమీటర్ల వేగంతో వీచే గాలులను కూడా తట్టుకునేలా డిజైన్ చేశారు. బోయింగ్ 747, ఎయిర్ బస్ A380 వంటి భారీ విమానాల ల్యాండింగ్ కు అనువుగా రన్వే రూపొందించారు. ఎగుమతులు, దిగుమతులు, పరిశ్రమల రవాణాకు వీలుండేలా కార్గో హబ్ గా అభివృద్ధి చేసేందుకు కూటమి ప్రభుత్వం నడుం బిగించింది. ఈ ఎయిర్పోర్ట్ నిర్మాణం ద్వారా విశాఖపట్నం, అరకు, భీమిలి వంటి పర్యాటక ప్రాంతాలకు అంతర్జాతీయ కనెక్టివిటీ మెరుగుపడుతుంది. భవిష్యత్తులో భోగాపురం ఎయిర్పోర్ట్ కు కొత్త రహదారులు, ప్రత్యేక బస్సు సేవలు, మెట్రో కనెక్టివిటీపై కూడా ఏపీ సర్కార్ ప్రణాళికలు రచిస్తోంది. ఈరోజు ఉత్తరాంధ్రకి ఒక మహా పండగ. ఎందుకంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీజీ గారు, మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అలాగే మన భీమిలి నియోజకవర్గ శాసనసభ్యులు, మాజీ మంత్రివర్యులు గంటా శ్రీనివాసరావు గారు, వీరందరి పిలుపు మేరకు ఇవాళ భోగాపురం ఎయిర్పోర్ట్ అనేది అంగరంగ వైభవంగా జరుగుతుంది. దీనికి లక్షలాది మంది తరలి వెళ్ళి ఒక పండగ వాతావరణంలో ఒక పండగ అనేది చేసుకుంటా ఉన్నారు. అత్యధికంగా ఇక్కడ భీమిలి నియోజకవర్గం నుంచి సుమారుగా 50,000 మంది ప్రజలు మా సొంత పండగ ఇదని తరలి వెళ్ళారు. ఇప్పుడే అందరూ కూడా బస్సుల్లో మీరు చూస్తూ ఉన్నారు. ఇక్కడ భీమిలి నియోజకవర్గం నుంచి అన్ని ఏర్పాట్లతో ఇప్పుడే వెళ్ళారు. అందరిని పంపించడం జరిగింది. నాయకులందరూ కూడా మండల పార్టీ నాయకులు కానీ, అలాగే నియోజకవర్గ పార్టీ నాయకులు కానీ అందరూ కూడా ఇక్కడ మేము ఏర్పాట్లు, వాళ్ళకి మంచినీరు కానీ, అలాగే ఆహారం కానీ, అలాగే రవాణా సౌకర్యం కానీ ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చూసి మేము కూడా ఆ కార్యక్రమానికి వెళ్ళడం జరుగుతూ ఉంది. సుమారుగా 17,000 కోట్ల రూపాయలతో ఈ ఉత్తరాంధ్రకి ఈ ప్రాజెక్టు రావడం అనేది కూడా చాలా సంతోషము. ఈరోజు ఉత్తరాంధ్రకి ఒక మహా పండగ. ఎందుకంటే ముఖ్యంగా ఉత్తరాంధ్రకి ఒక వరంలాగా అయింది. ఎందుకంటే ఉత్తరాంధ్ర వెనకబడింది అని ఇదివరకు ఉండేది, దానికి ధీటుగా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ రావటం, అలాగే ప్రపంచ దిగ్గజమైన గూగుల్ కంపెనీ రావటం, అనేక ఐటీ కంపెనీలు రావటం, అదే ఈరోజు కూడా ఇంకా సెమీకండక్టర్ యూనిట్ కూడా మన గౌరవ మోడీ గారి చేతుల మీదుగా ఈరోజు కూడా శంకుస్థాపన చేయడం జరుగుతుంది. అలాగే మన భీమిలి నియోజకవర్గం తరపు నుంచి 30,000 మందిని మేము గ్యాదరింగ్ చేసి తీసుకొని వెళ్ళటం జరుగుతుంది. అలాగే ప్రతి విలేజ్లో ఒక పండగ వాతావరణంగా గత వారం రోజులుగా అనేక కార్యక్రమాలు చేస్తూ ముఖ్యంగా భీమిలి నియోజకవర్గం తరపు నుంచి మన 640 బస్సులని మేము భోగాపురం ఎయిర్పోర్ట్కి తీసుకెళ్ళడం జరుగుతుంది. గౌరవనీయులు ఎమ్మెల్యే గారు గంటా శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం దిగ్విజయంగా చేస్తున్నాము. అలాగే మిగతా నియోజకవర్గాల దగ్గర నుంచి కూడా వస్తున్నారు. ముఖ్యంగా ఇది ఉత్తరాంధ్రకి ఒక వరంలాగా అని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ప్రతిపక్షాలు ఏం చేస్తున్నాయంటే విశాఖపట్నం నుంచి ఎప్పుడు వస్తారు, ఎప్పుడు వెళ్తారు, లేనిపోయిన ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ఈ భోగాపురం ఎయిర్పోర్టు ప్రారంభంలో మాకు కూడా అనిపించింది, ఇదేంటి తీసుకెళ్ళి ఇక్కడ ఎక్కడొక్క పెడతారో, ఇది అందరికీ ఉపయోగపడుతుందా పడదని అనిపించింది. ఈవేళ దాని యొక్క విలువ మాకు తెలిసింది. కారణం ఏంటంటే అటు శ్రీకాకుళం నుంచి 45 నిమిషాల్లో రావడానికి, అటు మన్యం జిల్లా నుంచి అరగంటలో రాగలుగుతారు, విజయనగరం నుంచి అరగంటలో రాగలుగుతారు. అలాగే మనకి ఏదైతే పాడేరు ఉందో పాడేరు నుంచి కూడా గంటలో రావచ్చు, ఇటు అనకాపల్లి నుంచి గంటలో రావచ్చు, విశాఖపట్నం నుంచి గంటన్నరలో రావచ్చు. అంటే మన ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి 5 జిల్లాలకి సెంటర్ పాయింట్ చూసి ఒక ముందు చూపుతో గౌరవ ముఖ్యమంత్రి గారు దీన్ని చేశారు.
ఆయన ఆలోచనలు మనకి అందవు. కారణం ఏంటంటే ఆవేళ పునాదిరా వేసినప్పుడు ఇక్కడ ఎందుకు అనుకున్నాం, ఈవేళ అబ్బా ఎంత మంచి సెంటర్లో చేశారని చాలా ఆనందంగా ఉంది. ఇప్పుడు ఏనాడు కూడా అటువంటి అంతర్జాతీయ విమానాశ్రయం వస్తానని ఎవరు ఊహించినటువంటి కార్యక్రమం ఇది. అదే కాకుండా ఈ దేశ స్వాతంత్ర్యం కోసం పోరాటం చేసి అమరవీరులు అల్లూరి సీతారామరాజు పేరు పెట్టడం ఈ రాష్ట్ర ప్రజలకే కాదు ప్రతి ఒక్కరు కూడా చాలా సంతోషం చెప్పేసి ఒక మీడియా ద్వారా తెలియజేస్తున్నాం. ఇది ఒక ఉపాధి ఉద్యోగం ఒకటే కాదు, ఇక వెలుగులు అలా జరుజలు ఉంటాయి. రై 17వ తేదీ నుంచి విమానాలు మొత్తం దేశ విదేశాలకి మన ఈ ఏరియా నుంచి పరుగులు తీస్తున్నటువంటి మంచి రోజులు వస్తున్నాయి. దానితో పాటు మనకి మనందరికీ మీడియా వాళ్ళకి మన స్థానిక ప్రజలకి చాలా పండగ దినం ఇది. ఈ పండుగ అంటే మాతో మీరు కూడా ఆనందంగా జరుపుకొని సంతోషాన్ని పంచుకొని కోరుకుంటున్నాం. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం అంటే అందరూ ఇటువైపే ఎన్నో అభివృద్ధి విధంగా ఇప్పుడు నడుస్తూ మాకు అందరూ ఎంతోమంది పేద ప్రజలు ఎంతో గర్వంగా చెప్పుకుంటూ ఈరోజు చాలా నెంబర్ 1 దీనిగా ఉత్తరాంధ్రాన్ని తీర్చిదిద్దినందుకు చాలా గర్వపడుతున్నాము. అంటే మాకు మాటలు కూడా రావట్లేదు, ఎంతో చెప్పుకోవాలన్నా కూడా మాకు, ఎందుకంటే మేము చాలా దీనిగా ఫీల్ అవుతున్నాం, ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాం. ఎందుకంటే ఇలాంటి అవకాశం మేము ఎప్పుడూ ఊహించుకోలేదు. మా జీవితంలో కూడా మేము ఇలాగా ఈ నెంబర్ 1 పొజిషన్కి మేము వస్తామని కూడా ఊహించుకోలేదు. భోగాపురం